ఇవాళ ఐపీఎల్లో మరో ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ ఢీ కొట్టనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. హోమ్ గ్రౌండ్ లో మరోసారి సత్తా చాటాలని ఎల్లో ఆర్మీ చూస్తోంది. ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సైతం 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది, 5వ స్థానంలో కొనసాగుతోంది. సీఎస్కేతో పోల్చితే లక్నో రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో ఎదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే 1, లక్నో 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. 2 జట్లలో హేమాహేమీలు ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. లక్నోలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్స్ ఉండటంతో ఆ జట్టుకు కొంత అడ్వాంటేజ్ కానుంది. ఇటు సీఎస్కే బలమైన బౌలింగ్ లైనప్ ఉండటం లక్నోను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, హోమ్ గ్రౌండ్ లో ఇవాళ చెన్నై మరో మ్యాచ్ ఆడనుంది. బలాబలాలు ఎట్లా ఉన్నాయి? సూపర్ కింగ్స్ సూపర్ జైంట్స్ నుంచి పే బ్యాక్ కోసం లాస్ట్ మ్యాచ్ చూసాం మనం. లాస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో చెన్నై నుంచి 2 పాయింట్స్ తీసుకున్నారు. ఈసారి చెన్నై వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో లక్నో నుంచి మళ్ళీ ఆ 2 పాయింట్స్ పే బ్యాక్ కోసం అయితే ఈ రోజు చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. అండ్ ఎల్ఎస్జీకి చాలా బెటర్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీం పరంగా చూస్తే కూడా ఎల్ఎస్జీ చాలా బెటర్ పొజిషన్ లో ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఇంతకు ముందు ఆడిన మ్యాచెస్ చూస్తే 3 విన్స్ లక్నో సూపర్ జైంట్స్ కుంటే కేవలం 1 మ్యాచ్ మాత్రమే సిఎస్కే గెలవడం జరిగింది. అండ్ మనం లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం సిఎస్కేని కంప్లీట్ గా డామినేట్ చేసేసింది లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఈవెన్ సిఎస్కే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అనుకున్నా సరే ఎక్కువ వికెట్స్ కూడా తీయలేకపోయారు. అలాంటి ఒక పరిస్థితి చూసాం. అండ్ కేఎల్ రాహుల్ ఫుల్ ఆన్ ఫామ్ లోకి వచ్చేసాడు. అండ్ క్వింటన్ డీకాక్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. అండ్ వాళ్ళిద్దరూ మంచి పర్ఫార్మెన్స్ తో లక్నోకి 1 సైడెడ్ గా విన్ ఇచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో మరి సిఎస్కే ఎంత స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేస్తుంది అనేది కూడా ఒక పాయింట్. అండ్ సిఎస్కే చెపాక్ స్టేడియంలో వాళ్ళకి మించిన హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఇంకెవరు యూజ్ చేసుకోరు, యాజ్ యూజువల్ మనకు తెలుసు. కానీ లక్నో ఇంత స్ట్రాంగ్ సైడ్ ఉన్నప్పుడు లక్నోని సిఎస్కే ఏ స్ట్రాటజీస్తో బీట్అవుట్ చేస్తుంది అనేది చాలా క్రూషియల్గా మారింది. అండ్ ఇప్పుడున్న పొజిషన్లో మేబీ లక్నో తప్ప ఇంత స్ట్రాంగ్గా సిఎస్కేని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఎవరూ ఫైట్ చేయలేరేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కొంతవరకు వీక్గానే కనిపిస్తోంది. ఇంతవరకు రచిన్ రవీంద్ర ఫామ్లోకి రాలేదు. రచిన్ రవీంద్ర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వరల్డ్ కప్లో చూసిన తర్వాత ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఐపీఎల్లో చూసాము, మంచి ఫామ్లో ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు అని అనుకుంటున్న తర్వాత నుంచి ఇంకా 7 మ్యాచెస్లో 5 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే సిఎస్కే వాళ్ళు అతన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. తను చాలా యంగ్స్టర్ కాబట్టి మేబీ ఆ పుష్ తనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రచిన్ రవీంద్ర ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తాడని అనిపిస్తుంది. అండ్ అజింక్య రహానేకి కొంతవరకు తనకి ఇంజురీ ఉండడం వల్ల ఫస్ట్ ప్లేస్లో వస్తున్నాడు, ఓపెనర్గా వస్తున్నాడు. అంటే పవర్ ప్లేలో అంత ఎక్కువ రన్స్ చేయాల్సిన ఆపర్చునిటీ ఉండదు, కేవలం 6s 4స్తోనే డీల్ చేస్తారు కాబట్టి రన్స్ చేసే పొజిషన్లో లేడు కాబట్టి ఓపెనర్గా వస్తున్నాడు. కానీ మరి ఈ రోజు ఎంతవరకు ఓపెనర్గా వస్తాడు అనేది మనం చెప్పలేం. అజింక్య రహానే అయితే ఓపెనర్గా కొంతవరకు ఫెయిల్ అవుతున్నాడు. ఆ ప్లేస్లో మేబీ రుతురాజే పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తోంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఆబ్వియస్గా తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. తన మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు ఎల్ఎస్జీలో లక్నో సూపర్ జైంట్స్లో చూసుకున్నా కేఎల్ రాహుల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సిఎస్కేలో చూసినా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు క్యాప్టెన్స్ మీద మెయిన్గా ఫోకస్ ఉంది. అండ్ మెయిన్గా సిఎస్కే ఆడుతుంది, అందులోనూ చెపాక్లో ఆడుతుందంటే ఎంఎస్ ధోని వస్తాడా లేదా? ఇప్పటి వరకు అంటే ఎంఎస్ ధోని చెపాక్లో అంత ఎక్కువ పర్ఫామ్ చేయడం చూడలేదు ఎక్కువ. సో ఎంఎస్ ధోని ఈరోజు వచ్చి ఎలాంటి ఫినిష్ అనేది ఇస్తాడనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. లేదా అంటే అందరూ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఒక 2-3 ఓవర్స్ ముందన్న ఎంఎస్ ధోని వస్తే వాళ్ళకి లాస్ట్లో వచ్చే 20-30 ఆడ్ రన్స్ అనేది చాలా క్రూషియల్ అవుతున్నాయి. ముంబై మ్యాచ్లో చూసాం, తను కొట్టిన 20 రన్స్ తేడాతోనే ముంబై ఓడిపోవడం జరిగింది. సో కాబట్టి ధోని ఏమన్నా కొంచెం ముందు కొంచెం ఒక 3-4 ఓవర్స్ ఉన్నప్పుడు వచ్చి ఆ కంటిన్యూస్గా ఆ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాడా అనేది కూడా ఒక పాయింట్. సో తను ఎంత క్రూషియల్ అవ్వబోతున్నాడు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎక్కడో మయాంక్ యాదవ్ లేకపోవడం ఎల్ఎస్జీకి
ఒక బ్యాక్ పాయింట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మయాంక్ యాదవ్ చాలా స్ట్రాంగ్ బౌలర్, తను కొంతవరకు ఇంజురీ వల్ల ఉండట్లేదు మ్యాచెస్లో. కానీ తను కనుక ఉండుంటే ఈ పాటికి పర్పుల్ క్యాప్ రేస్లో ఖచ్చితంగా ఉండేవాడనైతే అందరి ఎక్స్పెక్టేషన్ అది. మరి మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ కనపడడం లేదు. తనకి ఇంకా ఎక్కడో ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి అనిపిస్తోంది. తన ప్లేస్లో మణిమరన్ సిద్ధార్థ్ ఆడుతున్నాడు అండ్ మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్. వాళ్ళ బౌలింగ్ లైనప్ మయాంక్ యాదవ్ లేకపోయినా స్ట్రాంగ్గానే ఉంది. తను ఉండుంటే ఇంకా ఈజీ అయిపోయేది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అండ్ ఈ రెండు టీమ్స్ 4th and 5th పొజిషన్స్లో ఉన్నాయి. సేమ్ విన్స్ సేమ్ లాస్తో వస్తున్నాయి. ఈ మ్యాచ్ కనుక ఎవరు గెలిస్తే వాళ్ళు 4th ప్లేస్లో హ్యాపీగా ఉండొచ్చు అండ్ ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అవ్వడానికి చాలా దగ్గర అవుతారు. 10 పాయింట్స్తో ఈజీగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. అండ్ మనం బ్యాటింగ్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడితే అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే అన్ని మ్యాచెస్లో కన్సిస్టెంట్గా సిఎస్కే నుంచి ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నారంటే అది శివం దూబే ఒక్కడే అనే చెప్పాలి. అండ్ ఈవెన్ జడేజా లాస్ట్ మ్యాచ్లో కొంచెం పైన 4th ప్లేస్లో వచ్చి కొంతవరకు తను చేయగలిగినంత చేశాడు. కానీ తను మంచి స్ట్రైక్ రేట్ అయితే లేదు, కానీ స్లోగా టెస్ట్ మ్యాచెస్లో ఆడినట్టు ఆడుతున్నాడు అని అనిపిస్తోంది. అండ్ ఎంఎస్ ధోని, డారెల్ మిచెల్కి లాస్ట్ మ్యాచ్లో ఆపర్చునిటీ రాలేదు. సమీర్ రిజ్వీ మీద కొంతవరకు ప్రెషర్ ఉంది, తను ఒక మ్యాచ్లో ఆడతాడు ఒక మ్యాచ్లో ఆడట్లేదు అని. సో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది, కానీ వాళ్ళు కన్సిస్టెంట్గా టీమ్ ఎఫర్ట్ పెట్టట్లేదు అని అయితే అనిపిస్తోంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే పతిరనా, ముస్తఫిజుర్ వీళ్ళిద్దరి మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సిఎస్కే బౌలర్స్ విషయంలో. తుషార్ దేశ్పాండే, తీక్షణ, పతిరానా, ముస్తఫిజుర్ వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా వికెట్స్ కూడా తీస్తున్నారు. మంచి ఎకానమీ ఉంది. కానీ తుషార్ దేశ్పాండే తను ఎకానమీ బాగుంది కానీ వికెట్స్ తీయట్లేదు. అండ్ తీక్షణ లాస్ట్ మ్యాచ్లో దీపక్ చాహర్ తిరిగి వచ్చాడు. సో అందువల్ల శార్దూల్ ఠాకూర్కి ఈరోజు ఆపర్చునిటీ వస్తుందా లేదా అనేది ఒక డౌట్. అండ్ జడేజా, సో బౌలింగ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది కానీ బ్యాటింగ్ పికప్ చేసుకుంటే సిఎస్కేకి ఈజీ అవుతుంది. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ వీళ్ళిద్దరూ ఫామ్లో ఉన్నారు. నికోలస్ పూరన్ లాస్ట్ మ్యాచ్లో ఆపర్చునిటీ అంతగా రాలేదు. అండ్ దేవదత్ పడికల్, ఆయుష్ బదోని, తను యంగ్స్టర్, ఇండియా నుంచి చాలా యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో ఐపీఎల్లో పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉంది. అలాంటి ఒక ప్లేయర్ ఆయుష్ బదోని. అండ్ మార్కస్ స్టాయినిస్, తన మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్కి ఛాన్స్ రాలా. సో ఒకవేళ ఛాన్స్ వస్తే బ్యాటింగ్కి తను కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. కృణాల్ పాండ్యా బాల్తో చాలా బాగున్నాడు, ఎకానమీ కూడా చాలా బాగుంది. కానీ కొన్ని మ్యాచెస్లో తను ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు. బ్యాటింగ్కి అయితే వచ్చినప్పుడు బ్యాటింగ్ అస్సలు ఎక్కడ పర్ఫామ్ చేయట్లా. సో ఆల్రౌండర్గా తను కృణాల్ పాండ్యా కూడా చాలా ఇంపార్టెంట్ ఎల్ఎస్జీకి. అండ్ దీపక్ కూడా తన ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు కానీ ఆ ఇంపాక్ట్ చూపించట్లేదు. సో వీళ్ళు కొంతవరకు బ్యాటింగ్ ఎక్కడో మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే యష్ ఠాకూర్, రవి బిష్నాయ్ ఇది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాదు, అయినా సరే తనున్న పొజిషన్కి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఎన్ని వికెట్స్ తీస్తాడు, ఎల్ఎస్జీకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బౌలర్గా ఉన్నాడు కాబట్టి తన మీద చాలా ఇంపాక్ట్ ఉంది. కృణాల్ పాండ్యా, నవీన్ ఉల్ హక్, ఓవరాల్గా చూసుకుంటే ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్ సైడ్ ఉంది. కానీ ఎక్కడో సిఎస్కే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సిఎస్కేకి కూడా ఇద్దరికి 50-50 ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ సిఎస్కే ఈరోజు గెలిచి ప్లే ఆఫ్స్కి వాళ్ళ ప్లేస్ని అయితే స్థిరం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎంఎస్ ధోని ఆ ఎంటర్టైన్మెంట్ తలా దర్శనం కోసం చెప్పాకైతే వెయిట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే వీళ్ళిద్దరూ ప్లే ఆఫ్స్లో ఎవరు క్వాలిఫై అవుతారనేది ఈరోజు అయితే క్లారిటీ వచ్చేస్తుంది.